మరీ 8 ఓట్లతో ఓడిపోవడం ఏంట్రా? 8 ఓట్లే వచ్చాయి. లడ్డు గడికి గొంతులో లడ్డు అడ్డం పడిందంట. మేలో పుట్టిన నత్తలు నమ్మకూడదురా. అదేరా మేనత్తలు నమ్మకూడదు. అరే నువ్వు పెళ్లి చేసుకుంటే నన్ను ఇన్వైట్ చేస్తావురా? ఈ సినిమా చూసాక ఎవడైనా బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లికి ఇన్వైట్ చేస్తాడా? ఏంటి రివ్యూ అని చెప్పి మాలో మేమే ఏదేదో మాట్లాడతాం అనుకుంటున్నారా? ఇది రివ్యూ కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ అవర్ బ్రాండ్ న్యూ ఛానల్. కట్ చేస్తే ఏరా ఎలా అనిపించింది? మాడైపోయినరా బాబు. యాక్చువల్లీ మ్యాడ్ స్క్వేర్ అయిపోయినరా బాబు. స్టోరీలో అంతేముందిరా? లాజిక్ అడక్కు, ఎమోషన్ అడక్కు, సెంటిమెంట్ అడక్కు. అందుకే అవేం అడగట్లా, రివ్యూ అడుగుతున్నా. ఈ సినిమాలో లడ్డూలో ఎక్స్ట్రా ఇన్ని కిస్మిస్, ఇన్ని జీడిపప్పు, అంత లవంగాలు, ఆ ఎలాచి ఉంది కదా అది కూడా దట్టించి వేసినట్టు ప్రతి సిచ్యువేషన్ లో కామెడీ, ప్రతి సీన్ లో జోకులు దట్టించి పడేసాడు అంతే రైటర్. మ్యాడ్ 1 ఫ్లేవర్ పోకుండా చెప్పాలనుకునే కదా ట్రాక్ తప్పకుండా సింపుల్ గా చూపించుకుంటూ పోయాడు. అవును, ఈ లడ్డూలో చిచి ఈ సినిమాలో డైరెక్టర్ అనుదీప్ కూడా ఉన్నాడు కదా. అనుదీప్ కేవి అతను జాతరత్నం, ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ చక్కర్ వాడి ముత్యం. నాకెందుకో వీళ్ళిద్దరూ 10th క్లాస్ కలిసి లాస్ట్ బెంచ్ లో కూర్చొని చదువుకున్నారేమో, అదే ఒకరి మీద ఒకరు పంచులు వేసుకున్నారేమో అని డౌట్. అయ్యే సినిమాల్లో వాడు తీసేస్తున్నారేమో అని ఇంకో డౌట్. ఏమంటావు? ఓ ఇంటర్వ్యూలో అనుదీప్ చెప్పాడు, అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి కళ్యాణ్ శంకర్ ఈయన జాన్ చెప్పాలంటరా. అప్పట్లో సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా యాక్ట్ చేస్తానని మాట ఇచ్చాడంట. అందుకే మ్యాడ్ 1 లో మ్యాడ్ 2 లో రెండిట్లో యాక్ట్ చేశాడు. సంగీత్ సోవన్, నితిన్ నార్నే, రామ్ నితిన్, విష్ణు ఓఐ నలుగురు మాత్రం పెర్ఫార్మెన్స్ కుమ్మేశారా. ఫిక్స్. విష్ణు ఓయ్ గుర్తు పెట్టుకో, రాబోయే కాలంలో స్టార్ కమెడియన్ రావాడు. స్టార్ కమెడియన్ అంటే గుర్తొచ్చింది, సునీల్ గారు ఇంకొంచెం బెటర్ గా చేసి ఉంటే బాగుండేదేమోరా. చేయడం కాదు, రాయడమే ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుంటే బాగుండేది. చిన్నైనా అదే పెదనాన్న మురళీ గౌడ్ గారి కామెడీ చాలా బాగా పండిందిరా. కానీ ప్రియాంక జవల్కర్ క్యారెక్టర్ ఆర్క్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసి టైట్ చేస్తే బాగుంటదేమో అని నా ఒపీనియన్. సత్యం రాజేష్ క్యారెక్టర్ కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోషు, హుషారు, కామెడీ, టైమింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం అలా తగ్గినట్టు అనిపించిందిరా. నువ్వేమంటావు? ఏం తగ్గలేదు, సినిమా ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉన్నాడు కదరా. ఇంకేం కావాలరా నీకు? అంటే అదే నా ఒపీనియన్ కూడాను. లాజికల్ మర్చిపోయి సినిమా మ్యాజిక్ ని ఎంజాయ్ చేస్తూ 2 గంటల పాటు కడుపుబ్బా నవ్వుకోవాలనుకుంటే మ్యాడ్ స్క్వేర్ గెలిపోవాల్సిందే. కట్ చేస్తే మా ఛానల్ కి లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త ఛానల్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి పిల్లల్ని.